నమస్తే. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకుల వేతనాల విషయంలో ఎన్నో సమస్యలు పెరిగిపోతున్నప్పటికీ కళాశాలల్లో జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదని, ఇచ్చిన జీతాలు తిరిగి తీసుకుంటున్నారని చెప్పేసి అధ్యాపకులు వాపోతున్నారు. అంతేకాకుండా పబ్లిక్ హాలిడే రోజు కాలేజీకి రాకపోతే జీతాలు కట్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా అధ్యాపకులు వాపోతున్నారు. జనవరి 26 రోజు అధ్యాపకులు కళాశాలకు రాలేదని చెప్పేసి అవంతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు ఒక్కరోజు వేతనాన్ని ఎవరైతే రాలేదో వారికి కట్ చేసినటువంటి విషయం ముందుకు తీసుకొస్తున్నాం. ఈ అంశం పైన గత కొన్ని రోజులుగా అధ్యాపకులు ఆందోళనకు గురవుతూ ఎవరికి చెప్పాలో ఏం చేసుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. ఇచ్చేది ఎలాగో పే స్కేల్స్ ఇవ్వడం లేదు. ఇచ్చే జీతమే చాలని జీతం, అందులో ఒకరోజు అది పబ్లిక్ హాలిడే. ఆ రోజున రావాలని ముందస్తుగా విధంగా చెప్పకుండా గత సంవత్సరాలుగా ఎలాగో లేదు కాబట్టి ఈ సంవత్సరం కూడా ఏమనరని చెప్పేసి అధ్యాపకులు రాకుండా ఉండడంతో మీరు రాలేదు అని చెప్పేసి హుకుం జారీ చేస్తూ ఒకరోజు జీతానాన్ని కట్ చేసినటువంటి అవంతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరి ఇన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు, అంటే వేతన సంఘ పే స్కేల్స్ చెల్లించడం లేదు కాబట్టి కళాశాలకు ఎలాంటి గుర్తింపుని కట్ చేయాలి ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అవంతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్కి ఉంది అని చెప్పేసి తెలియజేస్తున్నాం. వేతన సంఘ జీతాలు చెల్లించడం లేదు, ఉద్యోగుల హక్కులను అమలు చేయడం లేదు, నిబంధనలను గాలి కొదిలేశారు, ఫ్యాకల్టీ క్యాడర్ రేషియో అసలు అమలే లేదు, తంబు ఫ్యాకల్టీని ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇన్ని ఉన్నప్పటికీ ఏ విధంగా ఒకరోజు వేతనాన్ని కట్ చేస్తారు? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కళాశాల యాజమాన్యానికి, అధ్యాపకుల యొక్క ఒకరోజు వేతనాన్ని తిరిగి వారి అకౌంట్లో జమ చేయాలి. పబ్లిక్ హాలిడే రోజు రానటువంటి అధ్యాపకులకు వేతనాలు ఏ విధంగా కట్ చేశారో ఆ కట్ చేసినటువంటి వేతనాన్ని వచ్చే నెల వేతనంతో కూడుకొని జమ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పేసి యాజమాన్యానికి మేము తెలియజేస్తున్నాం.